హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా గనక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అందులో 150+ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏదైనా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇవాళ ఈ వీడియోలో యాక్చువల్లీ మేము స్ట్రాబెర్రీ పికింగ్ కోసమని పోల్కా డ్రై స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళామన్నమాట. సో యాక్చువల్లీ సెంచురీ సిటీ నుంచి ఈ ఫామ్కి వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ 30 minutes అలా పడుతుంది. ఆల్మోస్ట్ ఫామ్కి రీచ్ అవుతూ ఉన్నామన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ వీడియో క్లిప్లో లెఫ్ట్ సైడ్ కార్స్ అనేవి పార్కింగ్లో ఉందన్నమాట. అదే అనమాట పోల్కా డ్రై ఫామ్ అనేది. సో ఇంకొక 5 minutesలో ఫామ్కి రీచ్ అయిపోతాము. యాక్చువల్లీ స్ట్రాబెర్రీ పికింగ్కి ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే ఇండియాలో ఉన్నారు ఫ్రెండ్స్. సో మేమే వెళ్ళాము. ఇంకా యాక్చువల్లీ స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళాలి అని ఒక 1 month నుంచి ప్లాన్ ఉన్నింది. బట్ ఒక్కసారి మాకు కుదిరితే వాళ్ళకు కుదరక అట్లా జరిగిపోయిందనమాట. ఎనీహౌ ఫైనలీ మేము వెళ్ళాము, ఎంజాయ్ చేసామన్నమాట బాగా. అండ్ వీళ్ళకైతే 2 kids ఉంటారనమాట. సో ఒక పాప అండ్ ఒక బాబు. ట్వింకల్ అండ్ చింటూ బాగా ప్లే చేస్తారు వాళ్ళతో. వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారనమాట. వీళ్ళు చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట కేప్ టౌన్లో. యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఈ వీడియోలో. అందుకే ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది ఎవరితో ఉన్నాము అని చెప్పి. సో ఆల్మోస్ట్ ఇంకా లోపలికి రీచ్ అయిపోయాము. ఇంకా కార్ అయితే పార్క్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ ఫామ్కి వన్ ఆఫ్ ద పబ్లిక్ హాలిడే వెళ్ళాము. అందుకే ఇంత క్రౌడ్ కనబడుతుంది. ఈవెన్ మాకు పార్క్ చేసుకోవడానికి స్పేస్ కూడా దొరకలేదనమాట. ఫైనలీ ఎనీహౌ మేము పార్క్ చేసేసాము. మీరు ఈ వీడియో క్లిప్లో చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ యాక్చువల్లీ ఒక పెద్ద స్ట్రాబెర్రీని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదే చెప్పాలంటే వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ ఫామ్కి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే యాక్చువల్లీ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అంటే ఇప్పుడు మనం వెళ్ళి కంటైనర్స్ తీసుకోవాలి. దానికోసం మనము మనీ పే చేసి కంటైనర్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ట్వింకిల్తో పాటు ఉంది. తను ప్రజ్ఞ అనమాట. తనే ఫ్రెండ్ వాళ్ళ కూతురు. అండ్ ఇప్పుడు నవీన్ వాళ్ళైతే ఇంకా లోపలికి వెళ్తున్నారు కంటైనర్స్ తీసుకోవడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నది కదా, అది ఫామ్ యొక్క స్టాల్ అనమాట. ఈ స్టాల్లో చెప్పాలంటే చాలా స్వీట్స్, అదేవిధంగా జామ్స్, ఇంకా ఏంటంటే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా దొరుకుతుంది. మనము ఇంటికి తీసుకొచ్చి మనము దాన్ని గ్రో చేసుకోవచ్చు. ఇందులో మనకి వైన్ షాప్ అని కూడా చెప్పొచ్చు అనమాట దీన్ని. ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఎస్టేట్ వైన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటుంది. తనే ప్రసాద్ గారు అనమాట. సో తను హాయ్ చెప్తున్నాడు అందరికీ. ఇంకా ఆల్మోస్ట్ కంటైనర్స్ అయితే మేము తీసేసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బిగ్వి 2 అండ్ స్మాల్వి 2 తీసుకున్నాము. బిగ్ అయితే ఈచ్ వన్ వచ్చి 60 rands అండ్ స్మాల్ వన్ అయితే 45 rands. ఇదే అనమాట స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అనేవి. అండ్ ఇంకా మీరు చూడొచ్చు లోపల ఏమేమి ఉంది అని. ఇక్కడ జామ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీస్తోనే చేస్తారనమాట. అండ్ పిల్లల కోసం అయితే టాయ్స్, గమ్మీస్ అండ్ స్వీట్స్ అన్నీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినదైతే యాక్చువల్లీ మనం ఫ్రిడ్జ్కి అలాంటివి స్టిక్ చేసుకోవడానికి అనమాట. చాలా బాగుంటుంది. ఇదే నేను చెప్పిన వైడ్ రేంజ్ ఆఫ్ ఎస్టేట్ వైన్స్ అని చెప్పాను కదా, అదే అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూసినదైతే జామ్స్ అనమాట. వెరైటీ ఆఫ్ జామ్స్ అనేవి మనకి దొరుకుతుంది. యాక్చువల్లీ మీకోసమే నేను ఈ వీడియో తీసానమాట. లోపల షాప్లో ఏముంది చూపిద్దాము అని. I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, doing no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad, baby, I'm bad. I just wanna stay bad, stay mad. Chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me. Ain't nobody like that. I ain't gonna wait, that's all fact. Give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious. I'ma go cause something, can't stop this. I'ma steal everybody's lane, call it shoplift. Sick of hearing everyone complain when they thoughtless. Taste the pain, it's like candy canes. It makes me go change into a better frame, into a better name. Society's insane, we all live for fame, yeah. Cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, do it no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad, baby, I'm bad. I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up. Baby, I'm bad, baby, I'm bad.
it up, cash in the bag, stadium packed, baby I'm back, baby I'm back. I got the cash in the bag, stadium packed, born a rock star in this lifetime, live it up on the attack, baby I'm back. I just wanna get caught up in this life, I'm crazy, I'm mad, do it no cap, only got one, so you better go, live it up, cash in the bag, stadium packed, baby I'm back, baby I'm back. I got the cash in the bag, stadium packed, born a rock star in this lifetime, live it up on the attack, baby I'm back. I just wanna get caught up in this life, I'm crazy, I'm mad, do it no cap, only got one, so you better go, live it up, cash in the bag, stadium packed, baby I'm back, baby I'm back. మీకు ఇక్కడ నుంచి చూడొచ్చు ఆ ఫామ్ అనేది ఎలా ఉంది అని చెప్పి. క్రౌడ్ అయితే చాలానే బాగానే ఉందన్నమాట. అవి చెప్పాను యాక్చువల్లీ పబ్లిక్ హాలిడే అని చెప్పి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఫామ్లో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పొచ్చు స్ట్రాబెర్రీస్ మనము పిక్ చేసుకోవడానికి. అండ్ ఇంకొంచెం ముందరికి వెళ్ళామంటే షెల్టర్ వేసి పెట్టుంటారనమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మేమైతే ఇక్కడే ప్లక్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజైతే విండీగా ఉన్నిందనమాట, ఎక్కువగానే బాగా. అండ్ మీరు చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే పిక్ యువర్ ఓన్ స్ట్రాబెర్రీస్ అంటే మనం ఎంత కావాలంటే అంత పిక్ చేసుకోవచ్చు. బట్ మన ఫ్రంట్లో మనం పే చేసి కంటైనర్స్ తెచ్చుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు అనమాట. బట్ ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఉండేది. అంటే ఏంటంటే యాక్చువల్లీ ముందు ఫర్టిలైజర్స్ అవి వాడేవాళ్ళు కాదనమాట. మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని తినేసేవచ్చు. అండ్ వచ్చేటప్పుడు అయితే కంటైనర్స్లో మీరు తీసుకొచ్చుకోవచ్చు ఇంటికి అనమాట, యాక్చువల్లీ మనీ పే చేసి ముందుగా. అండ్ ఇప్పుడైతే యాక్చువల్లీ వీళ్ళు ఫర్టిలైజర్స్ వాడుతున్నారనమాట లాస్ట్ ఇయర్ నుంచి. సో తినకూడదు అని చెప్తున్నారు, ముందుగానే చెప్పేస్తున్నారు. ఇంకా తినాలి అనుకున్నప్పుడు మాత్రం జస్ట్ వాష్ చేసి తినాలన్నమాట. అండ్ ఇది చెప్పాలంటే యాక్చువల్లీ సెప్టెంబర్లో ఓపెన్ అవుతుంది అనమాట దీని యొక్క సీజన్ అనేది. అండ్ సెకండ్ వీక్ ఆఫ్ ద జనవరి వరకు ఉంటుంది మనకి. ఈ వీడియో క్లిప్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక బ్లాక్ కవర్ కనపడుతుంది. దాని మీద మాకు చిన్నపిల్లలు మాత్రం ఎక్కకూడదు అనమాట, ఎందుకంటే స్ట్రాబెర్రీస్ అనేవి నలిగిపోతుంది. అండ్ స్ట్రాబెర్రీస్ అనేవి ఎప్పుడు కొంచెము రెడ్గా అనేవి తీసుకున్నారంటే మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది. బట్ ఇంటికి తెచ్చుకోవాలంటే మాత్రం నేను ఎప్పుడు చెప్తాను ఆల్రెడీ. సో కొంచెము రైప్గా ఉండేవి కాకుండా కొంచెం రాగా ఉండేవి తెచ్చుకున్నారంటే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఈ వీడియో క్లిప్లో చూడొచ్చు అనమాట. యాక్చువల్లీ చింటూ అండ్ ట్వింకల్ అయితే ప్రణ్యతోనే ఉన్నారు. సో వాళ్ళే మొత్తం ప్లక్ చేసుకొని వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారనమాట. అసలు మా దగ్గరికి రాని కూడా లేదు. వీళ్ళైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ట్వింకల్ అయితే ప్రణ్య కావాలి, ప్రణ్యతో వెళ్దాము అని చెప్పింది. సో అలా మాకు కుదరక వాళ్ళు కుదరక ఫైనలీ ఒక డే వచ్చేసామన్నమాట ఇక్కడికి. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేనైతే స్ట్రాబెర్రీస్ కోసం బాగా వెతుకుతున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు ఇక్కడ స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టము. సో ఇంక అందుకే సర్చింగ్లో ఉన్నానమాట. ఫైనలీ ఇంటికి వచ్చాకైతే మాత్రం నాకు చాలా లెగ్స్ అనేవి పెయిన్ వేసింది అనమాట. ఎందుకంటే ఇలాంటి పనులు అనేవి అలవాటు ఉండదు. బట్ 2 days నేను ఆ పెయిన్ అయితే మాత్రము. బట్ స్ట్రాబెర్రీస్ అయితే బాగా ఎంజాయ్ చేశాను అనమాట.
ఇంకా పిల్లలైతే మాత్రము స్ట్రాబెర్రీస్ అనేవి పిక్ చేసుకున్నారనమాట. ఇంకా నేను కొంచెం ముందరకు వెళ్తున్నాను. అక్కడైతే యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్కి ఒక షెడ్ లాగా వేసుంటారనమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము అక్కడే పిక్ చేసుకున్నాము. బట్ ఇయర్ అయితే మీకు వీడియోలో చూపించాలి అని చెప్పి ఫస్ట్ ఇక్కడ పిక్ చేసుకున్నాము. ఇంకా లోపల కూడా అలౌ చేస్తున్నారనమాట వెళ్ళడానికి ఈ ఇయర్ అయితే కూడా. సో ఇంకా లోపలికి వెళ్దాము అని చెప్పి చూస్తున్నాము. పిల్లలైతే మాత్రం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట బాగా. ఈ వీడియో క్లిప్లో మీరు చూడొచ్చు స్ట్రాబెర్రీస్కి అయితే మాత్రం ఫోటోషూట్ జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ సీజన్ ఉన్నప్పుడైతే మనం స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకోవడానికి రావచ్చు. నార్మల్ డేస్లో అయితే యాక్చువల్లీ ఎప్పుడైనా వన్ డే మనం ఫుల్ ఇక్కడే ఉండొచ్చు అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది, అదేవిధంగా ఓపెన్ ఏరియా ఉంటుంది. సో చక్కగా కూర్చొని మనం బాగా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా పిల్లలకైతే ఆడుకోవడానికి రైడ్స్ అలాంటివి కూడా ఉంటుందన్నమాట. సో ఒక డే మొత్తం ఇక్కడ మంచిగా మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియాని నేను చెప్పినటువంటి ఫామ్. ఈ ఫామ్ అయితే ఫుల్ కవర్డ్లో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే కింద ఉంటే స్ట్రాబెర్రీస్ మొత్తము తొక్కి అలా చేసేస్తుంటారు. ఇలా అయితే స్ట్రాబెర్రీస్ అనేవి ప్లక్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటి దానికి హాని అనేది ఉండదు. ఐ మీన్ తొక్కడము అలాంటివి జరగదనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా కింద వంగి కోయడం అనేది ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పచ్చు అనమాట. అండ్ చూడ్డానికైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తుంటే యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇలా పెట్టలేదన్నమాట వాళ్ళు. జస్ట్ ఒక డిఫరెంట్గా ఉన్నింది. ఒక జస్ట్ షెల్టర్ వేసి ఉన్నారు కానీ కింద నార్మల్గానే ఉన్నింది. బట్ ఈసారి అయితే మాత్రము ఇది పెట్టారనమాట. అంటే లాస్ట్ టైం వచ్చి ఇలా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. బట్ నాకైతే మాత్రము చాలా బాగా అనిపించింది నేను చూస్తుంటే. అండ్ ఎవరైనా కొత్తగా స్ట్రాబెర్రీ పికింగ్కి వచ్చేట్లయితే మాత్రం వాళ్ళకి ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మనకి కవర్డ్ ఏరియాలో ఉంది కాబట్టి సన్ స్క్రీన్ లాంటివి అయితే అవసరం లేకపోవచ్చు. బట్ ఓపెన్ ఏరియాకి అయితే మాత్రం తప్పకుండా కంఫర్టబుల్ షూస్ అనేది వేసుకోవాలి అండ్ సన్ స్క్రీన్ అనేది తప్పకుండా రాసుకోవాలి. అండ్ ఒక హ్యాట్ అనేది చాలా కంపల్సరీ అనమాట. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో జస్ట్ ఒక 10 minutes ఉన్నా మనం మొత్తం ట్యాన్ అయిపోతాము. సో తప్పకుండా సన్ స్క్రీన్ అనేది మాత్రం క్యారీ చేయాలన్నమాట సమ్మర్లో ఎక్కడ బయటకు వెళ్ళినా. ఆల్మోస్ట్ ఇక్కడున్న వాళ్ళకైతే అందరికీ తెలుసుంటుంది ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అనేది మనకి స్టెలెన్బోష్లో ఉంటుందని. ఎవరైనా కనుక ఇండియా నుంచి ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు కానీ అండ్ ఇండియాలో చూస్తున్న వాళ్ళకైతే మాత్రము యాక్చువల్లీ ఇది వచ్చి స్టెలెన్బోష్లో ఉంటుంది. ప్రజెంట్లీ మీరు వీడియో క్లిప్లో చూస్తున్న తనైతే మాత్రం యాక్చువల్లీ మాకు ఎవరో కూడా ఐడియా లేదనమాట. మేమైతే వీడియోస్ తీసుకుంటే తను వచ్చి పోజ్ ఇచ్చింది, ఇంకా అలా యాడ్ చేయడం జరిగిందనమాట. కేప్ టౌన్లో యాక్చువల్లీ ఇంకొక స్ట్రాబెర్రీ ఫామ్ కూడా ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాబెర్రీ ఫామ్. సో డిసెంబర్లో అయితే మాత్రము చాలా బాగుంటుంది ఫన్ యాక్టివిటీస్ అనేది మన కేప్ టౌన్లో. యాక్చువల్లీ కొంతమందికి అయితే చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ వెళ్ళాలంటే. బట్ మాకైతే మాత్రము చాలా ఫన్గా అనిపిస్తుంది ఇక్కడికి రావాలంటే మాత్రం. అండ్ ఈ ప్లేస్లో చాలా ఫన్ యాక్టివిటీస్ అనేది ఉంటుందన్నమాట పిల్లలకి. చెప్పాలంటే పోనీ రైడ్స్, ట్రాక్టర్ రైడ్స్ అండ్ మినీ గోల్ఫ్ అండ్ ఇంకొకటి పెడల్ కార్డ్స్ అనేవి కూడా ఉంటుందన్నమాట. అండ్ మీకు చూపిస్తాను ఒక్కొక్కటి దాని గురించి. సో ఇలా మనం మొత్తము ప్లక్ చేసుకునేటువంటి స్ట్రాబెర్రీస్ అన్నీ ఇంటికి తీసుకెళ్ళాక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసామంటే మాత్రము చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే ఫ్రోజన్లో అలా స్టోర్ చేసుకుంటారు మిల్క్ షేక్స్కి అలా వాడుకోవడానికి. మేమైతే రిఫ్రిజిరేట్ చేయమన్నమాట, జస్ట్ నార్మల్గా పెట్టేసుకుంటాము అండ్ వితిన్ 4 daysలో అలా ఫినిష్ చేసేసుకుంటాము. మిల్క్ షేక్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది స్ట్రాబెర్రీస్. అండ్ తినడానికి కూడా చాలా అంటే చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మేమైతే మొత్తము పిక్ చేసేసుకున్నాం అనమాట స్ట్రాబెర్రీస్. ఇంకైతే ఇంకా
రిటర్న్ అవుతుందాము ఇక్కడ ఫామ్ దగ్గర నుంచి. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ పోల్కా డ్రాయ్ ఫామ్లో వచ్చి బర్త్డే పార్టీస్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే ముందుగా బుక్ చేసుకున్నామంటే పార్టీ అని కూడా ఇక్కడ మనం చేసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను మీకు ట్రాక్టర్ రైడ్ ఉంది అని చెప్పి. ఇది అనమాట అది. ఈచ్ పర్సన్కి ప్రైస్ అయితే మాత్రం 25 rands. ఇంతవరకు మేము ఈ ట్రాక్టర్ రైడ్ అయితే మేము ఎక్కలేదనమాట. కాకపోతే మొత్తం ఒక రైడ్ అనేది చేసామంటే మొత్తం వ్యూ అనేది మనకి ఐడియా ఉంటుంది. అండ్ చూడడానికి అయితే మాత్రము ఐ థింక్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. స్టార్టింగ్లో చెప్పాను కదా ఇదే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అని. సో అందుకే నేను ఇక్కడ వీడియో యాడ్ చేశాను. సో ఇక్కడైతే మేము ఇంతకుముందు చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకున్నాము. బట్ ఇయర్ కూడా నేను తీసుకున్నాను అనుకోండి. చాలా బాగుంటుంది ఫోటో అయితే మాత్రము. అండ్ ఇప్పుడు మీరు చూసినదైతే యాక్చువల్లీ వీళ్ళు ఒక ఫ్రేమ్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ మనకి పోల్కా డ్రాయ్ ఫామ్ అని రాసుంటారనమాట. మోస్ట్లీ బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ తప్పకుండా ఒక ఫోటో అనేది తీసుకుంటారనమాట. సో ఒక గుర్తుగా ఉంటుంది ఇలాంటివి. ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 2 o'clock అలా అయిందనమాట. ఇంకా అందరము చాలా హంగ్రీగా ఉన్నాము. సో ఇంకా లంచ్ కోసమని మేము మోక్స్ రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదన్నమాట పోల్కా డ్రాయ్ స్ట్రాబెర్రీ ఫామ్ యొక్క విశేషాలు. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. అండ్ ఎవరైనా కొత్తగా చూసినట్లు మాత్రం మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.